జిల్లా కేంద్రమైన కాకినాడలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కాకినాడ జేఎన్టీయూకే వద్ద గల ఈద్గా మైదానంలో ముస్లింలు బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్ నమాజ్కు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నమాజును ఆచరించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రభుత్వానికి వందనాలు పాటిస్తూ ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి బక్రీద్ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి, త్యాగానికి చిహ్నమన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు ఈద్గా రావడం జరిగింది. కాకినాడలో ఉన్నటువంటి ముస్లిం సోదరి మందిరంలో కూడా బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. అవకాశాన్ని కల్పించినటువంటి కాకినాడ ముస్లిం పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ ప్రార్థనా సమయంలో అందరూ గ్యాదర్ అయినప్పుడు అందరికీ చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ గురించి ఏదైతే జూన్ 15 స్టార్ట్ అవుతుందో ఓట్ల వెరిఫికేషన్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఈ ఓట్లన్నీ కాపాడుకోండి, ఈ ఓట్లన్నీ ఉండేలా చూసుకోండి అని చెప్పేసి కాకినాడలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా రేపు జూన్ 15 నుంచి జూలై 15 లోపల అందరూ ఓట్లు ఉండేలా చూసుకోండి. వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరు ఓటు పోయినా కూడా మళ్ళీ జాయిన్ చేయడం చాలా కష్టమైన పని కాబట్టి ఓట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క 4 రోజులు మీరు మీ ఓట్లు కాపాడుకోమని కోరుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణంలో ముస్లిం సోదరి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు.